పైన నమ్మకం ఉంచి గెలిపించినందుకు, ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచేందుకు, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకుని ఏం చేయాలో చేస్తా, అందరూ ఆశీర్వదించి సహకరిస్తే ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మిస్తా. ఏడాదిన్నర క్రితం వరకు రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించలేదు. ఆ సమయంలో భయంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు స్వేచ్ఛ లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజం, అప్పుడు రోజు వీళ్ళే భయపెట్టారు, జగన్ అట్టాంటోడు ఇట్టాంటోడు అని. ఆ చివరికి వాళ్ళు ఆస్వాదించలేకపోయారు. చక్కగా ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి అవకాశాలు అంతమందికి వాలంటీర్లకు వచ్చినా, లేకపోతే మద్యం దుకాణాల్లో వచ్చినా, వాళ్ళకి కడుపు నిండా తింటున్నా కూడా వాళ్ళని తిట్టి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసి వాళ్ళ ఆనందాన్ని అనుభవించలేకపోయారు. అది నిజం. ఆ ఆనందానికి ఆనాటి వాళ్ళ ఏడుపు కారణం ఇదే పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏడ్చారు కాబట్టి ఇప్పుడు మేము చదువు. ఇవాళ రోజున ప్రభుత్వం నుంచి ఏం డబ్బులు వస్తాయని ఆనందపడాలా? ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చేటటువంటి నెలకు 1500 ఇస్తానన్నది ఇవ్వలేదని ఆనందపడాలా? ఇంతకుముందు ఏడాదికి వచ్చే 18,000 రూపాయలు పోయినాయి అని ఆనందపడాలా? లేకపోతే గనక మహిళలకి, డ్వాక్రా మహిళలకి రుణాల మాఫీ చేసినందుకు అప్పుడు బాధపడి ఇప్పుడు ఆనందపడాలా? అట్లా మాఫీ ఏం చేయట్లేదు అన్నటువంటిది. అప్పుడు 0 వడ్డీ రుణాలు వచ్చినందుకు బాధపడి ఇప్పుడు 0 వడ్డీ రుణాలు రానందుకు ఆనందపడాలా? దేనికి ఆనందపడాలా? అదే అర్థం కానటువంటిది అనమాట. కాకపోతే ఈ పదడాంబికాలతో అద్భుతమైనటువంటి కథ నడపడంలో మాత్రం సిద్ధహస్తులు. పోతే పోలవరం